ఎన్నో రోజుల నుంచి ఎదురు చూసింది లీగర్లీ ఇవాళ నిజమైంది. మార్నింగ్ ఫ్రెండ్స్, అయితే రాత్రి వీడియో పెట్టలేదు ఎందుకంటే రాత్రి కొద్దిగా లేట్ అయిపోయింది. మనకి చండీగఢ్ నుంచి షిమ్లాకి వచ్చే రూట్ అయితే ఫుల్ ఘాటీస్ ఉన్నాయన్నమాట. బాగా డబుల్ రోడ్ ఉన్నా సార్, తర్వాత నుంచి మాత్రం సింగిల్ రోడ్ వచ్చింది. చాలా నైట్ ఇబ్బంది అయింది కొద్దిగా. షిమ్లా సిటీ ఎంటర్ అయిన తర్వాత ఏంటంటే అక్కడంతా కూడా కొండల్లో ఉందన్నమాట సిటీ అంతా కూడా. ఎక్కడైనా రూమ్స్ తీసుకుందామన్నా, కార్ పార్క్ చేద్దామన్నా సరే ఒక రోడ్డు, సింగిల్ రోడ్డు మాత్రమే ఉంటుంది సిటీ మొత్తం కూడా. దానివల్ల అవ్వలేదు. దానికంటే సిటీ దాటేసి వచ్చేసాము. కొంచెం ముందుకు వచ్చిన తర్వాత మనకి కుఫ్రీ అనే ఊరు ఉంటుంది, అది కూడా కొంచెం దాటి ఫాగ్ అనే ఊరిలో ఇక్కడ నైట్ స్టే చేయడం జరిగింది. నువ్వు ఇప్పుడు రూమ్ స్టే తీసుకున్నాం అన్నమాట నైట్. మనం కొంచెం ఇలా చూసినట్టయితే మొత్తం అంతా కూడా మంచు కొండలే, చుట్టుపక్కల అంతా కూడా మంచు కొండలు ఉన్నాయి. చలి మాత్రం చాలా ఎక్కువగా ఉంది. ఇప్పుడైతే 4 degrees ఉంది. ఇప్పుడు షిమ్లా దగ్గరలో ఉన్నటువంటి ఫాగు అనే ఊర్లో ఉన్నాము. ఇక్కడ ఏంటంటే చూడండి, మీకు మంచు కొండలు కనిపిస్తున్నాయా? చుట్టుపక్కల అంతా కూడా మంచు కొండలే. అయితే మీ ఉన్న ఈ ప్లేస్లో అయితే మాత్రం ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి పొల్యూషన్ వల్ల కొద్దిగా మంచు తక్కువగా ఉంది. కానీ కొంచెం ముందు చూస్తే అంతా కూడా మంచు కొండలు. చాలా కూడా చూపిస్తారు. ఇప్పుడు మనాలికి వెళ్ళే రూట్లో భాగంగా నార్కడ్ అనే ఒక ఊరికి వెళ్తున్నాము. అక్కడి నుంచి మనాలికి వెళ్ళొచ్చు. మొత్తం అంతా ఘాట్ రోడ్డే, స్నో ప్లస్ ఘాట్ రోడ్ కలిపి ఉంటుంది. హిమాచల్ ప్రదేశ్లోని ఒక టెంపుల్ ఇది. ఇలాంటి చలిలో ఇలాంటి క్యాంప్ ఫైర్ ఖచ్చితంగా ఉండాలి. మా యశ్ బాబు అక్కడ ఉన్నాడు. ఇక్కడ ఈ హోటల్లో ఆలు పరాటా తింటున్నాం, అందాక టిఫిన్ చేయబోతున్నాం. హాయ్ ఫ్రెండ్స్, దారిలో వెళ్తూ ఉంటే ఇక్కడ మనకి యాపిల్ సంబంధించి కనిపించింది. ఇక్కడ నుంచి మొత్తం అన్ని ఏరియాలకి యాపిల్స్ ట్రాన్స్పోర్ట్ అవుతాయి అన్నమాట. బాయ్, హలో హలో. ఈయన ఇక్కడ మొత్తం చూసుకుంటారు అనమాట. మెయిన్ ఇక్కడ ట్రాన్స్పోర్ట్ అంతా ఈయన హంటర్లో ఉంటుంది. ఇవన్నీ కూడా యాపిల్ బాక్సెస్ నుంచి లోడ్ అవుతూ వెళ్తుంటాయి అన్నమాట. ఓకే జీ, ఇక్కడ చుట్టుపక్కల అంతా కూడా మీకు చూస్తే రోడ్డు పక్కన అంతా కూడా మంచు నిండిపోయి ఉంది చూడండి. ఇది చూడండి, ఇంకా ఇదంతా కూడా రోడ్డుకి ఇరువైపులు ఉన్నదంతా కూడా మంచే. మంచులో ఘాట్ రోడ్ లో డ్రైవింగ్ చేయడం నిజంగా ఒక అద్భుతంగా అనిపిస్తుంది నాకైతే మాత్రం. బయట మంచు కూడా పడుతుంది, స్నోఫాల్ అవుతుంది. షిమ్లా టు మనాలికి వెళ్ళే రూట్ లో ఇది నార్కడ్ అనే ఒక ఏరియా దగ్గరలో చాలా హెవీ స్నో ఉంది. ఇక్కడ స్నోఫాల్ కూడా పడుతూ ఉంది, లైట్ గా పడుతుంది. ఇంకా ముందుకెళ్తే ఇంకా ఎక్కువ స్నో ఉంటుంది, ఎక్కువ స్నోఫాల్ అవుతుంది. చూద్దాం ఎలా అనిపిస్తుందో. అటు ఇటు స్నో, మధ్యలో రూటు, ఆ మధ్యలోంచి మేము వెళ్తున్నాం ఇప్పుడు. ఇక్కడ ఈ లొకేషన్ అయితే మాత్రం ఆసము, సూపర్ ఉంది. అబ్బబ్బబ్బా, భలే ఉంది ఈ లొకేషన్ అంతా కూడా. మొత్తం స్నోయే, రోడ్ అంతా కూడా స్నోలోనే ఉంది. ఇక్కడైతే ఇంకా కొద్దిగా ఎక్కువగా ఉంది, హెవీగా ఉంది స్నో. ఇక్కడ చూడండి స్నో ఎలా పడుతుందో. స్నో పడుతుంది ఇక్కడంతా కూడా, స్నోఫాల్ అవుతుంది. స్నో ఈ ప్రదేశంలో స్నో అవుతుంది. ఇక్కడ బాగా హెవీగా పడుతుంది స్నో అనేది. చాలా ఎక్సలెంట్ గా ఉంది చూడడానికి. వ్యూ అయితే మాత్రం ఆసము, బెస్ట్ ఎక్స్పీరియన్స్ అనిపిస్తుంది. ఇప్పుడే ప్రజెంట్ ఇంకా ఎంట్రీ అవ్వలేదు సరిగ్గా, అయినా సరే ఇంత కనిపిస్తుంది అంటే ఇంకా ముందుకెళ్ళి మనాలి చూసామంటే మాత్రం ప్రతిసారి రావాలి అనిపిస్తుంది. మనాలికి ప్రతిసారి రావాలనిపిస్తుంది.
మామూలు జస్ట్ ట్రైలర్ అంతే. నీకు ఇది నా చూసింది క్లిప్స్, ఇది ట్రైలర్. ఇద్దరికి వెళ్తే అసలైన సినిమా. పిక్చర్ అభి బాకీ హే మేరా దోస్త్. ఏం పడుతుందో స్నో, ఏం పడుతుంది. కొత్త ఎక్స్పీరియన్స్ మనకి స్నోలో డ్రైవ్ చేయడం అనేది. ఇక్కడ మొత్తం ఇక్కడ కూడా స్నో అడ్వెంచర్స్ అవన్నీ ఉంటాయి. బట్ మేము మనాలి ప్లాన్ చేసుకున్నాం కాబట్టి మనాలిలోనే చేస్తాము స్నో యాక్టివిటీస్ అన్ని కూడా. ఇక్కడ లొకేషన్ మాత్రం అబ్బా పైన అంతా కూడా కనిపిస్తుంది. అద్భుతంగా ఉంది లొకేషన్ అయితే. అదిరిపోయింది ఫ్రెండ్స్. అవునలేదు ఇంకా దిగుతే ఇంకెలా ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు కరెక్ట్గా మేము నార్కందా వచ్చామన్నమాట. ఇక్కడైతే మాత్రం హెవీగా స్నోఫాల్ అవుతుంది. ఇదంతా కూడా స్నోఫాల్ అయ్యే ఏరియా. ఇక్కడ స్నో యాక్టివిటీస్ చాలా బాగుంటాయంట. ఇక్కడ కూడా స్నో ఎక్కువ ఉంటుంది, బర్ఫ్ ఎక్కువ ఉంటుంది. స్నో యాక్టివిటీస్ చేయొచ్చు. ఎవరైనా వచ్చే వాళ్ళు ఉంటే మాత్రం ఇక్కడికి వచ్చి చక్కగా స్నో యాక్టివిటీస్ చేయొచ్చు. మనోడు చూడండి అంతా కూడా మంచిగా మొత్తం అంతా కూడా. ఇంకా బయటికి వెళ్ళి ఒకసారి స్నో ముట్టుకుంటే అలా ఉండదు. ముట్టుకుందాం తల్లి, మంచి ప్లేస్ చూసి ఆపుతా ముట్టుకుందాం. బండి పెట్టా కూడా ప్లేస్ ఉండగా తల్లి మనకి. హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ ఏంటంటే నార్కందా నుంచి మనాలికి వెళ్ళే రూట్లో హెవీ స్నోఫాల్ అవుతుంది. ఇక్కడ మొత్తం మౌంటైన్ ఉంది, స్నో మౌంటైన్. ఎంత ఎంజాయ్మెంట్గా ఉందంటే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాము ఫ్యామిలీ అంతా కూడా. ఎన్నో రోజుల నుంచి ఎదురు చూసింది లీగర్లీ ఇవాళ నిజమైంది. చూసారు కదా, వన్ ఆఫ్ ది బెస్ట్ మూమెంట్. ఎందుకంటే ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు ఇక్కడ ఇంత త్వరగా మనకి స్నో అనేది ఇక్కడ దొరుకుతుందని. చాలా బాగా అనిపించింది. పిల్లలు చూడండి ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మా యశ్వంత్, హర్ష, కార్తిక్. అందరు ఫ్యామిలీతో ఒక్కసారైనా రావాల్సిన ప్రదేశం ఇది. సూపర్ ఎక్సలెంట్ గా ఉంది. ఈ టైంలో రావడం మాత్రం బెస్ట్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడైతే మాత్రం హెవీ అంటే హెవీ స్నోఫాల్ అయిపోతుంది. ఒక వాటర్ టైప్ లో పడిపోతుంది అనమాట. ఈ చుట్టుపక్కల ఏరియా అంతా కూడా బాగా ఎక్కువగా ఉంది స్నోఫాల్ అనేది. ఇది వర్షం కాదు, స్నోయే పడుతుంది. వర్షం లాగా పడుతుంది మన స్నో. చూడొచ్చు మీరు ఎదురుగా స్నో ఎంత బాగా పడుతుందో చూడొచ్చు మీరు. మళ్ళీ చూస్తామో లేదో తర్వాత విషయం, కానీ ఇది ఇప్పటి వరకు మాత్రం ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్. ఎవ్రీ మూమెంట్ ఒక బెస్ట్ మూమెంట్ లాగే ఉంది. అంత బాగా మంచు పడుతూనే ఉంది మా మీద. మంచు వర్షం ఉంది. ఒక వర్షం లాగా పడుతుంది చూడండి. ఇక్కడ మంచు అంతా మంచు గడ్డల్లా పడిపోతున్నాయి పైనుంచి. 4 days నుంచి జర్నీ చేసుకుంటూ వచ్చిన దానికి టుడే ఇంత మంచి లొకేషన్స్, ఇంత మంచి వ్యూస్ చూస్తున్నందుకు ఎంత హ్యాపీ అనిపిస్తుంది అంటే. ఇంకా వెళ్ళే కొద్దీ స్నోయే, మొత్తం రోడ్ అంతా కూడా స్నోయే ఉంటుంది. కార్లో లోపల హీటర్ ఆన్ చేసాము, అయినా సరే ఆ హీటర్ కూడా సరిపోలేదు బయట ఉన్నటువంటి క్లైమేట్కి. -డిగ్రీలో ఉంది ఇప్పుడు, -2 degrees ఉంది ఇప్పుడు ఈ యొక్క లొకేషన్లో వాతావరణం. ఇక్కడ మనాలికి వెళ్ళే రూట్లో దగ్గర ఆగడం జరిగింది. ఏంటంటే ఇక్కడే కూరగాయల దగ్గరే ఫ్రూట్స్ కూరగాయలు కలిపి అమ్ముతున్నారు అనమాట. హాయ్ చెప్పు, హాయ్ బోలో. ठीक है మేడం, एक बार आप भी హాయ్ బోలో. ఏంటంటే ద్రాక్ష పళ్ళు, ఇది ఒక మోడల్ ద్రాక్ష ఉన్నాయన్నమాట. ప్లస్ అవి ఫ్రూట్స్ కమలా అవి అన్నమాట.
ఈ పక్కన చూస్తే లొకేషన్ చక్కగా వాటర్